ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమను వారలారా, మీరంతా కూడా బాగున్నారా? దేవుని మహాకృపలో క్షేమంగా ఉంటారని రూఢిగా నేను నమ్ముతూ మీ అందరికీ కూడా ఉదయకాలంలో శుభములు తెలియజేస్తూ నేటి వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. యాకోబు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయంలో 2 నుండి 4 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. యాకోబు 1వ అధ్యాయము 2 నుంచి 4 వచనాల వరకు ఈ విధంగా రాయబడి ఉంటున్నది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనిడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు తన క్రియను కొనసాగింపనీయుడి అని రాస్తాడు. Beloved in the Lord, I welcome you and greet you in the precious name of our Lord Jesus this morning, and I invite you to meditate with me the scripture portion taken from the Epistle of James, chapter 1, verses 2 to 4, where it is written, "Count it all joy, my brothers, when you meet trials of various kinds, for you know that the testing of your faith produces steadfastness. And let steadfastness have its full effect, that you may be perfect and complete, lacking in nothing." The result of the test of our faith has to be patience. మన విశ్వాసానికి కలుగు పరీక్ష ఎటువంటి ఫలితం ఇవ్వాలి అని చూసినట్లయితే అది ఓర్పు లేకపోతే సహనం అనేటువంటి ఫలితమును ఇవ్వాలి అనే మాట మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి పరీక్షకు, ప్రతి ఎగ్జామ్కు మనం ఎంతగానో శ్రమపడి ఎంతగానో శ్రద్ధపడుతుంటాం. అయితే దేవుడు మన విశ్వాసానికి పెట్టేటువంటి పరీక్ష విషయంలో మాత్రం ఏమాత్రం సహనము, ఓపిక, శ్రద్ధపాటు అనేది మన బ్రతుకుల్లో ఉండదు. ప్రభునందు ప్రేమైన వారలారా, ఇది మనకు బాగా తెలిసిన విషయము. When it comes to the exams of this world, we prepare with great care. We go to great lengths to prepare for those exams. But when God would like to test our faith, we don't have the patience nor the preparation. దేవుడు మన విశ్వాసం ఆయన యందు ఎంత గొప్పదో తెలుసుకోవడానికి సమయము అనేటువంటి క్వశ్చన్ పేపర్ మనకిచ్చి ఆ పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఓర్పు అనేటువంటి రిజల్ట్ లేకపోతే ఫలితం కొరకు అయినా మనం సాధించాలని ఎదురు చూస్తూ ఉంటాడు. See, God gives us a question paper in the test of faith, and that question paper is called time. And the result that God expects us to produce after taking that test is patience or steadfastness, or call it long suffering or whatever. అయితే బట్ we live in times of instant food and instant things and instant gratification. ఈ దినముల్లో ఏదైనా కూడా వెంటనే అయిపోవాలి, చకచకానే అయిపోవాలి. ఎందుకంటే జీవితం ఎంతో శరవేగంగా వెళ్ళిపోతుంది కాబట్టి 2 minute మ్యాగీ నూడిల్స్, 2 నిమిషాల్లో మ్యాగీ నూడిల్స్ రెడీ అయిపోవాలి మనకి. ఇన్స్టెంట్ గులాబ్ జామున్, డిష్ కరో విష్ కరో కదా, ఈ విధంగా రకరకాలుగా వెళ్ళిపోతుంటాయి. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. త్వరగా గతించిపోయేటువంటి జీవితంలో అన్నీ కూడా త్వరితగతిన జరగాలని ఆశపడేటువంటి వారంగా మనం ఉంటున్నాం. We live in a fast-paced world where everything has to move fast or else we feel out of place. For example, we need 2 minute Maggi noodles, instant gulab jamun, dish karo, wish karo, so on and so forth. We are accustomed to a life which is fast-paced, and therefore we expect instant results in everything, including in the test of our faith. Satan is deploying every tool at his disposal to destroy the faith of God's people through impatience. అసహనము అనేటువంటి అనుభూతి ద్వారా లేకపోతే అసహనము ద్వారా దేవుని ప్రజలైనటువంటి వారి యొక్క విశ్వాసాన్ని పాడు చేయడానికి అపవాది తన అంబుల పొదిలో ఉన్నటువంటి బాణములన్నీ కూడా వాడు వేయవాడుగా ఉంటున్నాడు. ప్రభునందు ప్రేమటువంటి వారలారా, ఇంతకాలము, ఎన్ని రోజులు, ఇంకెంతసేపు, ఎన్ని దినములు మేము ఎదురు చూడాలి అని మనం ఈ విధంగా ఆలోచించడానికి అపవాది అనేక రీతిలో మనల్ని భయపెడుతూ ఉంటాడు. అభద్రతా భావానికి మళ్ళీ గురి చేస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రేమ వల్ల చాలాసార్లు ఇతరులను చూస్తాడు, ముఖ్యంగా అవిశ్వాసులను,
విశ్వాసంలో బలహీనలు చూసినప్పుడు వారి జీవితాలు ఎంతో బాగున్నప్పుడు మనతో పోల్చుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇంత బాగున్నారు, మనం ఇంత విశ్వాసంలో ఉండి ఇంత భక్తిపరులుగా ఉంటూ ఇంత ప్రార్థన చేస్తున్నా కానీ మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు. కానీ భక్తిహీనులు అవిశ్వాసులు మాత్రం ఎందుకు ఇంత బాగుపడిపోతున్నారు, వారి జీవితాలు ఎందుకు ఇంత బాగున్నాయని చెప్పి పలుమార్లు మనం ఆలోచించేటువంటి వారంగా ఉంటున్నాం. ప్రభునందు ప్రేమైన వారలారా, మెనీ టైమ్స్ we feel more insecure when we see unfaithful people who are less devout than us, people who do not actually believe in our Lord prospering in their ways. We feel more insecure, we feel more troubled. Why, when we believe in the true God, are we being tested so much? Why are my prayers not being answered, but their prayers are being answered? చూడండి, ఈ యొక్క సమయమందు ఒక వాక్యం నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతుంటున్నాను. కీర్తనల గ్రంథంలో నుంచి 37వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సామ్స్ చాప్టర్ 37 37వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాల్లో మనం చూసినప్పుడు కీర్తనకారుడు అక్కడ కొన్ని మంచి మాటలు అక్కడ మన కొరకు రాసి పెట్టినట్టుగా మనం చూస్తుంటున్నాం. కీర్తనలు 37వ అధ్యాయము మొదటి 5 వచనాలు అలాగే 7వ వచనం కూడా చదువుదాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడుకుము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడుకుము, వారు గడ్డివలే త్వరగా ఎండిపోవుదురు అంటూ పచ్చని కూరవలెను ఎండిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము అంటూ నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును అంటున్నాడు. 7వ వచనం అంటాడు, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము అంటాడు. వాస్తవాన్ని చూసినట్లయితే మౌనంగా అని కాదు, కానీ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ని బట్టి మనం చూసినట్లయితే అక్కడ చదవాల్సిన మాట ఏంటంటే, యెహోవా ఎదుట ఓపికతో ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడుకుము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడుకుము అని చక్కగా చెప్తుంటున్నాడు. We see in chapter 37 of Psalms verses 1 to 5 as well as verse 7 where it is written, fret not yourself because of evildoers, be not envious of wrongdoers, for they will soon fade like grass and wither like the green herb. Trust in the Lord and do good, dwell in the land and befriend faithfulness, delight yourself in the Lord and he will give you the desires of your heart. Commit your way to the Lord, trust in him and he will act. Likewise, in verse 7 he says, be still before the Lord and wait patiently for him. Fret not yourself over the one who prospers in his way, over the man who carries out evil devices. కాబట్టి చాలాసార్లు దుష్కార్యములు చేసేటువంటి వారు, చెడ్డ పనులు చేసేటువంటి వారు, దుర్భాషలు ఆడేటువంటి వారు, అనీతి పరులు, స్వనీతి పరులు, దేవుని ఎడల విశ్వాసం లేనటువంటి వారు, దొంగ భక్తి ప్రదర్శించే వారిటువంటి వారందరూ కూడా బాగుపడుతున్నప్పుడు వాళ్ళని చూసి నువ్వు మత్సరపడకు, కానీ నీ దేవుని ఎదుట మౌనముగా ఉండి విశ్వాసంతో నీవు ఓపిక కలిగి సహనం కలిగి ప్రార్థన చేయి. వారు పచ్చగడ్డి వలె కొంతకాలానికి పచ్చగా కనిపించినా కానీ గడ్డి ఎంత పచ్చగా ఉన్నా కొన్ని రోజులకి ఏ విధంగా ఎండిపోతుందో వారు కూడా వారి యొక్క ప్రాస్పెరిటీ, వారు వర్ధిల్లినటువంటి విధానం కూడా ఎండిపోతుందనే విషయాన్ని ఇక్కడ వాక్యంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు ప్రభువుని ప్రియమైన వారలారా. Therefore we should not be envious of evil doers, for they will wither and fade away like grass, and their prosperity is only temporal. But our prosperity does not only belong to our life during this earth, but as well as in heaven. It extends beyond earth into the heavenly realms. Therefore we need not fret over others. We need to be patiently waiting at the Lord's feet, looking for his grace so that he will fulfill the desires of our heart. Many of us wait, but we do not wait patiently. చాలా మంది ఎదురు చూస్తాం, కనిపెట్టుకుంటాం, కానీ సహనంతో కనిపెట్టుకునము. చూడండి, సహనము అనే లేకపోతే ఓపికకు నిర్వచనం మన నిఘంటువులో చూసినట్లయితే, కోపము గాని చింత గాని కలిగి ఉండక ఆలస్యము, సమస్యలు, శ్రమలను అంగీకరించేటువంటి సామర్థ్యము అనేటువంటి మాట చూస్తాం. The definition of patience in the dictionary is the capacity to accept or tolerate delay, problems or suffering without becoming annoyed or anxious. కాబట్టి సహనం కలిగి ఉండడం అంటే ఇవన్నీ అనుభూతుల్లో కూడా మనము తొందరపడక, చింతపడక, మనం ఏది ఆవేశపడక వాటన్నిటిలో కూడా ఓపిక కలిగి ఉండాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నారు. కీర్తనలో 40వ అధ్యాయంలో 1వ వచనం చూసినట్లయితే, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అంటాడు. సహనంతో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు చెవియొగ్గి మొరను ఆలకిస్తాడు. In English we see in Psalms chapter 40 verse 1, I waited patiently for the Lord, he inclined to me and heard my cry అనేటువంటి మాట మనం చూస్తాం. The Holy Bible is replete with examples of many people who waited patiently and diligently upon the Lord.
బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు దేవుని కొరకు సహనంతో కనిపెట్టుకున్నట్టుగా ఉదాహరణలు మనం చూస్తుంటున్నాం. ఉదాహరణకు అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో నీకు సంతానం అనుగ్రహిస్తాను, నేను ఒక గొప్ప జనముగా గొప్ప దేశంగా నేను వర్ధిల్ల చేస్తానని దేవుడు వాగ్దానం చేసిన దగ్గర నుంచి ఆ వాగ్దానాన్ని మరలా 13వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో కుమారులు ప్రస్తావించినప్పటికీ కూడా వాగ్దానం చేసి 25 ఏళ్లు దాటేంత వరకు కూడా అబ్రహాముకు సంతానం కలిగలేదు. 75వ ఏట వాగ్దానం పొందుకున్నాడు. ఆయన కరెక్ట్గా 100 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆదికాండంలో 21వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో చూసినప్పుడు అక్కడ అతనికి కుమారుడిని దేవుడు అనుగ్రహించినట్టుగా చూస్తాం. అయితే అంతవరకు ఆయన ఓపికతో వేచి ఉన్నాడు. అప్పటికి ఆయన వయసు 100 ఏళ్లు, ఆయన భార్య అయినటువంటి శారా యొక్క వయసు 90 ఏళ్లు అని మనకు తెలుసు. We see that Abraham waited patiently for the Lord's promise to be fulfilled, because in Genesis chapter 12 the Lord promised him an offspring to make him a great nation. Thereafter he keeps reminding of his promise in chapter 13, chapter 15, chapter 17 and also in chapter 18. But ultimately when we see in chapter 21, by the time 25 years have lapsed since God has promised, Abraham is 100 years old and Sarah is 90 years old, and in that ripe age God gives them an offspring in the form of Isaac. They had to wait for 25 years before God's promise was fulfilled. Antamatrame kaadu gani from the time God told Noah that he will destroy everything on earth in Genesis chapter 6 verse 17 till the flood actually came, Noah waited for 120 years. We see in Genesis chapter 7 verse 11. దేవుడు ఈ భూప్రపంచాన్ని అంతటిని కూడా నేను ఒక పెద్ద ప్రళయాన్ని పంపించి జల ప్రళయం ద్వారా నాశనం చేస్తానని ఆదికాండం 6వ అధ్యాయంలో 10వ వచనంలో నోవాహుకు చెప్పింది మొదలుకొని ఆ ప్రళయం వచ్చేంత వరకు ఆదికాండం 7:11లో చూస్తాము. ఆ ప్రళయం వచ్చేంత వరకు నోవా ఎన్ని సంవత్సరాలు కనిపెట్టుకుని ఉన్నాడంటే 120 దినములు కాదండి, సంవత్సరములు కనిపెట్టుకుని ఉన్నాడు. మనం 60 రోజులు కరోనా వల్ల లాక్డౌన్లో ఉంటేనే ఏంటిది 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 అని చెప్పి పెద్ద చిదులు దొక్కేస్తుంటున్నాం. అయితే నోవహు 120 సంవత్సరాలు దేవుణ్ణి ప్రశ్నించక, ప్రభువా ఏమైంది, జలప్రళయం ఎక్కడ పోయింది, ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రశ్నించకుండా తనకు అప్పగించినటువంటి పని, ఓడ నిర్మాణపు పనిలో తను తన కుమారులతో కలిసి బిజీగా ఉండిపోయాడు. కానీ దేవుని పాదాల చెంత వేచి ఉన్నాడు 120 సంవత్సరాలు. తాను చేయని నేరానికి యోసేపు కూడా 14 సంవత్సరాలు చెరసాల్లో దేవుని పాదాల చెంత కనిపెట్టుకున్నట్టుగా మనం చూస్తాం ఆదికాండం 39వ అధ్యాయంలో. Likewise, Joseph also spent 14 years in prison waiting upon the Lord for a crime which he never committed. అలాగే దేవుడు తమతో వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం చేరక మున్పు ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో తిరుగులాడుచుండిరి అని మనం చూస్తాం. We see that Israelites wandered for 40 years in the wilderness before they could reach the promised land Canaan, which flowed with milk and honey that God had promised them. Patience. Actually, there was a shorter route. In Exodus chapter 13 verse 17, we see that God could have taken them through a much shorter route to Canaan, but he preferred not to because of the impending dangers on that route, and he took them on a longer route. నిర్గమాకాండం 13వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూసినప్పుడు సమీపంలో ఉన్నటువంటి మార్గము గుండా ఆయన తీసుకువెళ్ళి ఉండవచ్చు, కానీ ఆ మార్గము గుండా ఆయన వారిని తీసుకువెళ్ళలేదు. ఎందుకంటే అక్కడ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కనుక ఆయన సమీపం ఉండేటువంటి మార్గం కన్నా చుట్టూ మార్గం గుండా తీసుకువెళ్ళి 40 సంవత్సరాలు నడిపించాడు. కానీ వారు గొనిగినా సడిగినా కూడా ఆ 40 సంవత్సరాలు దేవుడు చూపించేటువంటి వాగ్దాన దేశం చేరేంత వరకు కూడా వారు నడిచినట్టుగా మనం చూస్తుంటాం. జోబ్ ఆల్సో వెయిటెడ్ ఫర్ అ లాంగ్ టైమ్ బిఫోర్ బీయింగ్ బ్లెస్డ్ with a double portion of blessings. యోబు కూడా రెండంతల ఆశీర్వాదం పొందుకోక ముందు దాదాపుగా తన జీవితకాలం అంతా కూడా అతడు ఎదురు చూచినట్టుగా వేచి ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. చూడండి, చివరిగా యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 8-9, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికిని పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అంటాడు. కాబట్టి పలుమార్లు మనం ఊహించే దానికంటే దేవుని తలంపులు ఉన్నతంగా ఉంటాయి. కాబట్టి మనం వేచి ఉండాలనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇది నన్ను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే కొలస్సీ 3:12లో చూసినట్లయితే దేవుని చేత ఏర్పరచబడిన వారికి ఉండాల్సినటువంటి తత్వాల్లో, లక్షణాల్లో దీర్ఘశాంతం ఒకటి. గలతీ 5:22 కూడా మనం చూసినప్పుడు 9 ఆత్మఫలాల్లో దీర్ఘశాంతము, సహనము, ఓపిక అనేది కూడా ఒకటిగా చూస్తుంటున్నాం. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ గలేషియన్స్ చాప్టర్ 25 వర్స్ 22 ఆల్సో includes patience or long suffering. Likewise, one of the qualities that God's chosen people must have is
పేషెన్స్ అకార్డింగ్ టు కొలూషన్స్ చాప్టర్ 3 verse 12. చివరిగా చూసినట్లయితే ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, రోమా పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనం చూసినప్పుడు, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి యుండుడి అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఇన్ రోమన్స్ చాప్టర్ 12 verse 12 we see finally where Paul writes, rejoice in hope, బీ పేషెంట్ ఇన్ ట్రిబులేషన్, బీ కాన్స్టెంట్ ఇన్ ప్రేయర్. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నిరీక్షణ గలవారై సంతోషించచ్చు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అనేటువంటి మాట మనం చూస్తున్నాం ప్రభునందు ప్రేమ వాళ్ళారా. కాబట్టి కొన్నిసార్లు మనం ప్రార్థన చేసి దేవుడు జవాబు ఇవ్వకుండా యు ఆర్ ఇన్ క్యూ, ప్లీజ్ వెయిట్ అనేటువంటి మాట మనకు వినిపించినప్పుడు మనం తొందరపడకుండా, మీరు క్యూలో ఉన్నారు దయచేసి వేచి ఉండండి అనేటువంటి స్వరము విన్నప్పుడు తొందరపడకుండా, మనం దేవుని పాదాల చెంత కంగారు పడకుండా, చింతించకుండా ఆయన కృపాకాలం కొరకు ఎదురు చూడాలి. ఎందుకంటే గాడ్ డజంట్ ఆపరేట్ అకార్డింగ్ టు ఆర్ టైమ్ టేబుల్, ఆర్ కండిషన్స్. గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టైమ్ టేబుల్. ఆయన మన కాలాన్ని బట్టి, మన షరతులను బట్టి, మన పరిస్థితులను బట్టి, మన టైం టేబుల్ ప్రకారం ఆయన జవాబు ఇచ్చేటువంటి వాడు కాడు. ఆయన ఉద్దేశంలో, ఆయన చిత్తంలో ఎప్పుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడో అప్పుడే ఇస్తాడు. కాబట్టి సహనముతో కనిపెట్టుకుందాము. మనం దేవుడిచ్చేటువంటి కృపలో సహనంతో కనిపెట్టుకుందాము. లెట్ us be patient and wait upon the Lord and receive our blessings in his own due course of time. May the Lord bless us all. ప్రభు మనల్ని దీవించును గాక. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభు, మీకు స్తోత్రాలు. ఉదయకాలన సహనము, ఓర్పు అనే విషయం గురించి మాతో స్పష్టంగా మాట్లాడారు. చాలామంది క్రైస్తవులు నా తండ్రి ప్రార్థనలకు జవాబు రానప్పుడు, కొన్ని విషయాలు మీ పాదాల చెంత అడిగినప్పుడు పొందుకోలేకపోయినప్పుడు తొందరపడుతూ ఉంటారు, ఇతరులను చూసి మత్సరపడుతూ ఉంటారు. నాయనా, మేము అలాగ ఉండరాదని మరి ఒకమారు మాకు జ్ఞాపకం చేశావు. కొన్నిసార్లు నీవు ఆలస్యం చేసినను అలక్ష్యం చేసే దేవుడవు కాదు గనుక, మా మేలు కొరకే సమస్తమును సమకూడి జరిగించేవాడవు గనుక, మేము ఓపిక కలిగి సహనముతో నీ పాదాల చెంత కనిపెట్టుకునేటువంటి కృపను, అట్టి పరిణతని మా జీవితంలో అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, అట్టి ఆత్మీయ అనుభూతిలోనికి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని, మీ యొక్క సహాయము, మీ కృప, మీ యొక్క కాపుదల, మీ నడిపింపు మాకందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ, మీ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పచెప్పుకొంచు మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి మీ కోరికలన్నీ కూడా సిద్ధింపచేయనుగాక. ఆమెన్. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.